అది రామాపురం అనే చిన్న గ్రామం. ఆ ఊరి ప్రజలు తెల్లవారగానే ఎవరి పనులకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అదే ఊరికి సమీపాన ఒక దట్టమైన అడవి ఉన్నది. ఆ అడవిలో ఒక పిచ్చుక తన స్నేహితురాలితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో మిత్రమా, నువ్వేమీ బాధపడకు. ఖచ్చితంగా మనకు స్నేహితులు దొరుకుతారు అని తన దయ్యం స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయానికి ఒక ఆవిడ అటువైపుగా వెళ్తూ ఉంటుంది. వారిద్దరూ ఆమెను తమతో స్నేహం చేయమని అడగాలని ప్రయత్నిస్తారు. కానీ ఆమె ఆ దయ్యంని చూడగానే ఎంతో భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ దయ్యం చాలా బాధపడుతుంది. మరుసటి రోజు ఇద్దరు భార్యాభర్తలు అదే దారిన వెళ్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ దారిలో దయ్యం ఉందని అంటున్నారు, మనం త్వరగా వెళ్దామండి అలాంటిదేమీ లేదులేవే, నువ్వు నాతో రా. అని ఆ భార్యాభర్తలు మాట్లాడుకుంటూ వెళ్తుండగానే ఆ దయ్యం వాళ్ళకు కనిపించి ఇలా అడుగుతూ ఉంటుంది. మీరైనా నాతో స్నేహం చేస్తారా? దయచేసి ఆగండి. ఆ భార్యాభర్తలు కూడా భయంతో అక్కడి నుంచి పారిపోతారు. కానీ దయ్యం చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మరుసటి రోజు కూడా ఒక వ్యక్తి అదే దారిన వెళ్తూ ఉంటాడు. అతన్ని కూడా అలాగే అడుగుదామని ప్రయత్నిస్తూ అతని పరిగెట్టకుండా కొద్దిసేపు నిలువరిస్తుంది. కానీ అతను భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు దయ్యం ఎంతో బాధగా తన పిచ్చుక స్నేహితురాలితో ఇలా అంటూ ఉంటుంది. నాకు ఇక స్నేహితులు ఎవరు దొరకరు. నువ్వంత బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా దొరుకుతారని నేను చెప్తున్నా కదా, నువ్వు వేచి చూడు. ఖచ్చితంగా మనకు స్నేహితులు దొరుకుతారు. ఆడుకోవడం కోసమని ఆ ఊరిలో ఉన్న నలుగురు పిల్లలు ఆ అడవి సమీపానికి వెళ్తారు. వారి పెద్దలు వాళ్ళకి చెప్పినా ఆ దయ్యం గురించి వాళ్ళేమీ పట్టించుకోకుండా ఆ దయ్యం ఉన్న స్థలానికే వెళ్తారు. అక్కడ ఏమీ లేదని వాళ్ళు అనుకుంటుండగానే వాళ్ళ ముందుకి దయ్యం వస్తుంది. వాళ్ళు తనని చూసి భయపడుతుండగానే వారిలో ఒక అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఆ పిచ్చుక వచ్చి ఇలా అంటుంది. భయపడకండి పిల్లలు, నా స్నేహితురాలు మీకు సహాయం చేస్తుంది. రా మిత్రమా. అవును పిల్లలు, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నన్ను నమ్మండి. మీ స్నేహితునికి బాగయ్యేలా నేను చేస్తాను. తన మంత్రదండంతో ఆ అబ్బాయిని మెలకు వచ్చేలా చేస్తుంది ఆ దయ్యం. తమ స్నేహితుడు లేవగానే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని భయంతో ఆ పిల్లలు నలుగురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసావా మిత్రమా, ఆ పిల్లలకు కూడా నేను నచ్చలేదు. నేను ఎవరికీ నచ్చను. నాతో ఎవరు స్నేహం చేయరు అని ఆ దయ్యం బాధపడుతూ ఉంటుంది. ఈలోగా పిల్లలు ఊరి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, నాకు చాలా భయం వేసిందిరా. ఒకసారి ఇటువైపు రాను. నాకు కూడా వేసింది, కానీ మనం తప్పు చేశామేమో అనిపిస్తుంది. తనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మరి అందరం వెళ్ళి కృతజ్ఞతలు చెప్పి వస్తామా? నాకైతే అదే సరైనది అనిపిస్తుంది. మీరేమంటారు? నలుగురు ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పి రావడానికని వెళ్తారు. తను ఉన్న స్థానానికి వెళ్తే అక్కడ తను కనిపించదు. తను ఎక్కడికి వెళ్ళిందో మనం వెతికి తనకు కృతజ్ఞతలు చెప్పి మనం వెళ్ళిపోదామని అనుకుంటారు. తలో దిక్కుకు వెళ్ళి తనను వెతుకుతారు. తన స్నేహితుడిని కాపాడినందుకు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పే వెళ్ళాలి అనని వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. అప్పుడు వారికి ఆ దయ్యం ఉన్న చోటు కనిపిస్తుంది. తను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నాకెవరు స్నేహితులు లేరు. నేను ఒంటరి దాన్ని. నిజంగానే ఆ దయ్యం మంచిదని పిల్లలు తనతో ఇలా అంటారు. నువ్వేమీ బాధపడకు, మేము నీ కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. నీకు స్నేహితులు లేరనుకోకు, మేమే నీకు స్నేహితులం ఇప్పటి నుంచి. నన్ను కాపాడినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. నిన్ను కలవడానికి మేము అప్పుడప్పుడు వస్తాం, నువ్వేం బాధపడకు అని చెప్పి పిల్లలు అక్కడి నుంచి వెళ్తారు. దయ్యం కూడా సంతోషపడుతుంది.